ఊడిపోతున్న జుట్టుని ఆపుకొని ఉన్న జుట్టుని కాపాడుకోవటం ఎలా? అసలు ఊడిపోతున్న జుట్టుకి కారణం ఏంటి? ఏ విధంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? పీఆర్‌పీ, జీఎఫ్‌సీ థెరపీస్ అనేటివి మనకి బెనిఫిట్ అవుతాయా? అసలు ఏ విధంగా సేఫ్‌గా ఉంటాయి? ఇంజెక్షన్స్ అనంటే మనకేమన్నా భయమా? అసలు ఎందుకు ఇంజెక్షన్స్ చేయాలి? వేరే విధమైన ఆప్షన్స్ ఉంటాయా? ఎలాంటివైనా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలనంటే ఇలాంటి ప్రశ్నలు, అపోహలు, సందేహాలు అన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటికి జవాబుగా నా ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీకు అన్నీ క్లియర్ చేద్దామని అనుకుంటున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి. ఊడిపోవటం జుట్టుతోటి, తర్వాతనేమో వెంట్రుకలు పలచగవ్వటంతోటి, అలానే తలస్నానం చేస్తున్నా గానీ విపరీతంగా జుట్టు ఊడిపోవటం కానీ చాలా జరుగుతూ ఉంటుందండి. సో, ఈ ఇబ్బందిని ఎలా జాగ్రత్తలు చేసుకోవాలి? ఎందుకొచ్చింది? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఎప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్‌కెళ్ళాలి? ఎప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? తీసుకున్నాక ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? అనే దాని గురించని వివరిస్తానండి. జుట్టు ఊడిపోవటానికని మెయిన్ కారణాలు లైఫ్ స్టైల్ అండి. మీకు లైఫ్ స్టైల్ అనేది మార్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. టైంకి నిద్రపోవటం, టైంకి ఆహారం తినటం, ఆ ఆహారం కూడా మంచిగా బ్యాలెన్స్డ్‌గా డైట్‌గా ఉండాలండి. బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యవంతమైన డైట్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామండి. అప్పుడే జుట్టు కూడా, వెంట్రుకలు కూడా ఆరోగ్యం అనేది బాగా మంచిగా పెరుగుతూ ఉంటుంది. వెంట్రుకలు అలానే జుట్టు మంచిగా పెరగాలి అని అంటే మాత్రం మీరు మంచి డైట్ అనేది తీసుకోవాలి. డైట్‌లో ఇంపార్టెంట్ వచ్చేసండి స్ప్రౌట్స్ అండి. మొలకెత్తే గింజలకున్నంత హైలీ పొటెంట్ డైట్ అనేది ఏది ఉండదండి. స్ప్రౌట్స్ అని అంటాం. స్ప్రౌట్స్ అని అంటే ఇవి మొలకెత్తుతున్న గింజల్లో మనకి హై ప్రోటీన్ టర్నోవర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ వెజిటేరియన్ డైట్ ఉంటది కాబట్టి అది ఇంకా మంచి డైజెస్టిబుల్ సోర్స్ అండ్ మంచి హెల్తియర్ సోర్స్ అన్నమాట. అలానే సోయాబీన్ చంక్స్ దీంట్లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయి. ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేటివి కూడా మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్సే కాకుండా డ్రై ఫ్రూట్స్ అనేటివి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్‌లో మనకి వాల్‌నట్స్‌లో వచ్చినంత ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకి ఇంకెక్కడా ఉండవండి. అలానే కార్బోహైడ్రేట్స్ లేనివి మనకి పిస్తా, అంజీర్ కొద్దిగా మనం తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్‌లో మనకి ఎలాంటివి అనంటే అవోకాడో తీసుకోవాలి. అలానే ఇంపార్టెంట్‌గా యాపిల్, బనానాస్ అలానే పొమోగ్రానేట్ అంటే దానిమ్మ గింజలు కూడా తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అలానే ఈ డైట్‌లోతో పాటు నాన్ వెజిటేరియన్ అయితే మీరు మటన్ లివర్, ఫిష్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మటన్ లివర్‌లో నెలకి తగ్గ సప్లై వైటమిన్ బి12, ఐరన్ సప్లై అనేది ఉంటుందన్నమాట. ఈ ఐరన్ సప్లై తోటి మనకి మంచి బలం వస్తుందండి. హిమోగ్లోబిన్ పెరుగుతుందండి. జుట్టుకి పెరుగుదలకి కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఫిష్‌లో మనకి మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటితోటి కూడా మనకి వెంట్రుకలు చాలా ఇంపార్టెంట్‌గా మంచిగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఫిష్ తోటి మనకి కొల్లాజెన్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో, చర్మంలో కొల్లాజెన్ కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం డైట్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఓ గ్లాస్ పాలనేది తీసుకుంటే మంచి కాల్షియం సోర్స్ కూడా వస్తూ ఉంటుంది. సో, డైట్ పరంగా ఈ మార్పులు చేసుకోవాలన్నమాట. బ్యాలెన్స్డ్ డైట్ అని అందుకోసమని అంటాం. ఈ బ్యాలెన్స్ డైటే కాకుండా మంచి హెల్తియర్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలండి. టైంకి నిద్రపోవటం, టైంకి ఆహారం తినటం, లైఫ్ స్టైల్‌లో అలానే ఎక్సర్సైజ్ కూడా ఉండటం, మంచి శారీరక వ్యాయామం అనేది చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. చాలామందిని అడుగుతూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో 20 ఏళ్ల పిల్లల్ని వాళ్ళని అడుగుతున్నా కానీ, "సార్ నేను వాకింగ్ చేస్తున్నాను సార్. 25 నిమిషాలు నేను చేస్తున్నాను. 40 నిమిషాలు చేస్తున్నాను" అని అంటారు. 25 నిమిషాలు, 40 నిమిషాలు మీరు వాకింగ్ చేస్తే 20 ఏళ్ళకి, 25 ఏళ్ళకి మీరు 45 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి ఏం చేస్తారింకా? అది కాదు. మంచి పద్ధతిగా మీరు మంచి వ్యాయామం అనేది చేయాలి. ప్రతి మజిల్ ట్రైనింగ్ అనేది ఉండాలి. అలానే ఫిజికల్ యాక్టివిటీ, ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ పెంచే వ్యాయామం చేయాలి. అంటే రన్నింగ్ చేయటం, జంపింగ్ చేయటం, స్కిప్పింగ్ చేయటం, ఇలాంటి మజిల్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ చేయటం, కార్డియాక్ ట్రైనింగ్ మనకు చేస్తూ ఉంటే మనకి హార్ట్ రేట్ మంచిగా పంపిన్ అవ్వటం, ఇలా మజిల్‌లో ఉన్న లాక్టిక్ యాసిడ్‌ని, షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని న్యూట్రలైజ్ చేయటానికని చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాం.
ఉబకాయం పెరుగుతుంది, అలానే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళకి వ్యాయామం కూడా చేయించాలి. చదువుకునే పిల్లల్లో సమయం ఎక్కువ దొరకట్లేదనంటే సింపుల్ 10 మినిట్స్, 15 మినిట్స్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అనేటివి చేయించాలి. ఆ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ కూడా ఒకటే రోజు అన్ని విధాలుగా చేయించేయకూడదు. మీకు ఒక్కొక్క రోజు ఒక 2 సెట్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఒక 2 రెప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అలా చేస్తూ ఉండాలి. జంపింగ్ జాక్స్ చేయిస్తూ ఉండాలి. జంపింగ్ జాక్స్ ఒకటేసారి 100 చేయించడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ డే ఒక 3 చేస్తారు, సెకండ్ డే ఒక 5 చేస్తారు, నెక్స్ట్ డే ఒక 10 చేస్తారు, మళ్ళీ రెస్ట్ ఇస్తారు, తర్వాత మళ్ళీ 5 చేస్తారు, మళ్ళీ 10 చేస్తారు, తర్వాత సెట్స్ చేస్తారు, తర్వాత రెప్స్ చేస్తారు. అలా మనం ఒక్కొక్క డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అనేది స్లోగా పెంచుకుంటూ పోవాలి. సడన్‌గా ఒకటేసారి పెంచటం అనేది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యాయామం అనేది ఒక్క రోజుకి చేయాల్సింది కాదండి. ఒక సంవత్సరానికి చేయాల్సింది కాదు. 10, 15, 20 సంవత్సరాల వరకు మనకి ఫిట్‌నెస్ ఉండాలంటే ప్రతిరోజు మన దినచర్యలో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అప్పుడే మనకది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి మార్పులు చేయాలి అనంటే మనం మంచిగా నెమ్మదిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం ఇచ్చుకుంటూ మనం నెమ్మదిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏం అవసరం ఉండదండి. రూమ్‌లో ఉండి మీరు సూర్య నమస్కారాలు చేసుకున్నారనుకోండి, అదే ఒక మంచి వ్యాయామం. రూమ్‌లో ఉండి ఒక జంపింగ్ జాక్ చేసుకున్నారనుకోండి, అదే ఒక మంచి వ్యాయామం. మీరెక్కడో జిమ్‌లో జాయిన్ కావాల్సిన అవసరం కూడా లేదు. చదువుకునే పిల్లలు 5:30కి పొద్దున్న లేచి జిమ్‌కెళ్ళాలి. దానికొక 15 నిమిషాలు మళ్ళీ తయారు కావాలి, మళ్ళీ చేయాలి అవసరం లేదు. మీరు బాల్కనీలోకెళ్తారు, ఒక్క 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తారు, మీ పనులు మీరు చేసుకుంటారు. ఆ విధంగా వ్యాయామం అనేది మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ విధంగా చేసుకోవాలి. అక్కడే ఇంపార్టెంట్ ఏంటనంటే, మనకి డైట్ అలానే డీస్ట్రెసింగ్ కూడా చేసుకోవాలి. నేను చెప్తాను గదండీ! లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అండ్ డైట్. లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్ నేను చెప్పాను. డీస్ట్రెసింగ్ కూడా ఇంపార్టెంట్. ఎమోషనల్ డీస్ట్రెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా స్ట్రెస్‌లో ఉన్నారనంటే మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, ఇలాంటివన్నీ చేయటంతోటి కొద్దిగా మీకు మంచిగా డీస్ట్రెస్ అవుతూ ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మా మందులు కూడా పనిచేయటం మొదలవుతూ ఉంటాయి. మందులనేటివి మేము ఫస్ట్ డేనే స్టార్ట్ చేస్తామండి. ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేస్తాం. కానీ ఇవి కూడా మీరు మార్పులనేటివి చేసుకుంటూ ఉండాలి. అన్నీ హెల్తియర్ స్టైల్ అనేది మనం చేసుకొని నెమ్మదిగా ట్రీట్మెంట్ అది చేసుకోవాలి. అయితే పీఆర్పీ థెరపీస్ అంటే ఏంటి? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది అంటామనమాట. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనంటే మీ రక్తంలోంచి కణాలు కొన్ని తీసుకొని అవి ప్లేట్లెట్స్ అని అంటాం. ఈ ప్లేట్లెట్స్ అనే కణాలకి మంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయటానికని మంచి ఆస్కారం ఉంటుందన్నమాట. సో, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవ్వటంతోటి ఏమవుతదంటే అక్కడ మనకి వెంట్రుకలు అనేది పెరుగుదల, స్ట్రెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్‌లోంచి మనకి మంచిగా వీఈజీఎఫ్, పీడీజీఎఫ్, టీజీఎఫ్ బీటా అని అంటారనమాట. ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ అని అంటారు. ఈ ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనెజన్ ఫేజ్ ఆఫ్ ది హెయిర్‌ని బాగా పెంచుతూ ఉంటుంది. అనెజన్ ఫేజ్ అనంటే మనకి వెంట్రుకలు పొడుగ్గా పెరగటానికని, లావుగా పెరగటానికని ఆస్కారం ఉండే ఫేజ్ అనమాట. ఇది 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ప్రొలాంగేషన్ ఆఫ్ అనెజన్‌ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది చేస్తూ ఉంటుంది. ఇలా చేయటంతోటి వెంట్రుకలు అనేది కూడా మనకి లావు అవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తోటి మనకి అలానే దాంతో బెనిఫిట్ అయ్యేది కూడా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అని థెరపీస్ కూడా ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ ఏం చేస్తుందనంటే ప్లేట్లెట్స్ అనే కణాలని తీసుకొని వాటిలోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్‌ని రిలీజ్ చేసి వాటినే కాన్సంట్రేట్ చేసి వెంట్రుకలకి ఇచ్చేస్తామనమాట. సో, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అనేది మనకి అక్కడ మాడికి ఇచ్చేసినప్పుడు మనకి మంచిగా జుట్టు అనేది పెరుగుదల జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఈ పీడీజీఎఫ్, వీఈజీఎఫ్ అండ్ టీజీఎఫ్ బీటా అనేది మనకి బెటర్‌గా ఉంటుందన్నమాట. పీఆర్పీ, జీఎఫ్‌సి థెరపీస్ అనేవి మీ ఓన్ బ్లడ్ డిరైవ్డ్ థెరపీస్ కాబట్టి చాలా మటుకు సేఫ్‌గా ఉంటాయి. ఈ చాలా మటుకు సేఫ్‌గా ఉన్న థెరపీస్‌ని మనం రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో, ఈ పీఆర్పీ, జీఎఫ్‌సి, మీసో థెరపీస్ ఎప్పుడెప్పుడు చేస్తారు? నెలకి ఒకసారి చేస్తామండి. లేదా 15 రోజులకు ఒకసారి చేస్తాము. అలానే కాంబినేషన్ థెరపీస్ కూడా చేస్తామనమాట. అంటే పీఆర్పీ, మీసో అలానే జీఎఫ్‌సి, మీసో ఇలాంటివి కూడా అన్ని థెరపీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటామనమాట. ఇలాంటి థెరపీస్ చేసినప్పుడు మనకేమవుతాయనంటే వెంట్రుకలు అనేటివి మనకి మంచిగా లావుగా అవుతూ ఉంటాయి. వెంట్రుకలు ఇలా లావుగా కావటానికని మనకి నెమ్మదిగా మన ట్రీట్మెంట్స్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. ఫస్ట్ 6 మంత్స్ అనేటివి మనం చేస్తామండి. ఆ తర్వాత నెలకొకసారి కూడా మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు. తర్వాత 3 నెలలకొకసారి కూడా మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చనమాట. అలానే డాక్టర్ గారు ఇంజెక్షన్స్ అని అంటున్నారు. మనకి వేరే విధంగా ఏమైనా చేయొచ్చా అని అడుగుతారు. ఇక్కడ మైక్రో నీడ్లింగ్ థెరపీస్ అనేటివి చేసి మనకి మసాజ్ కూడా చేయొచ్చు. ఆ చేయటంతోటి కూడా మనకి వెంట్రుకలు అనేటివి కూడా పెరుగుదల జరుగుతూ ఉంటాయి. ఆ మైక్రో నీడ్లింగ్ చేసినప్పుడు పోర్స్ ఏవైతే ఓపెన్ అవుతాయో ఆ పీఆర్పీ అనేది లోపలికెళ్ళి మంచిగా అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్‌ని అన్నిటిని రిలీజ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా అండి థెరపీస్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయి. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు బండ సూదులతోటి ఇస్తారా సార్ అని అడుగుతారు కొంతమంది.
మీకు చిన్న చిన్న దాంతోటి సూక్ష్మంగా మైక్రో నీడిల్స్ తోటి చేస్తామండి. అది కూడా చిన్న చిన్నగా చేస్తాం. వైబ్రేటర్స్ పెట్టి తర్వాత పెయిన్ రిలీఫ్ అలా పెయిన్ రాకుండా ఉండేటట్టుగా మీకు నమ్మింగ్ క్రీమ్ పెట్టి దాని తర్వాత వాష్ చేసినాక ఆ తర్వాత ఇది చేస్తామనమాట. ఇది చేయటంతోటి అప్పుడు మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి వెంట్రుకల పెరుగుదలకి మనకి నెల నెల చేసుకుంటూ పోతూ ఉంటే ఒక సంవత్సరం, సంవత్సరంన్నర తర్వాత మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కనిపిస్తాయి. వెంట్రుకలకి ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలండి. ఏదో ఒక రోజు 15 రోజులు, నెల రోజులు అలా వాడేసి మనం ఆపేసాము అనంటే కాదండి. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి. మెడికల్ ట్రీట్మెంట్స్‌లో లోషన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉందండి. సో, ఇదండి విషయం. వెంట్రుకలు ఊడుతున్నప్పుడు మనం ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించని వివరించాను. మినాక్సిడిల్ టాబ్లెట్స్ గురించని కూడా నెక్స్ట్ వీడియోస్‌లో నేను మీకు వివరిస్తానండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నా వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరికైనా గానీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, లేకపోతే వాళ్ళ పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా గానీ బట్టతలలున్నాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోలేక వాళ్ళు ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు ట్రీట్మెంట్స్ కనంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని భుజం తట్టి ధైర్యం చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.